వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం. శ్రీ రాజ్ ఆర్ట్ ఫిల్మ్స్ విచిత్ర కుటుంబం పూర్తి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. సంభాషణాపూర్వక హాస్య సన్నివేశాల కదంబం. ముగ్గురు కథానాయకులు నందమూరి తారక రామారావు, కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించడం విశేషం. ఈ అరుదైన కాంబినేషన్ మళ్ళీ పునరావృతం కాలేదు. ఎన్టీ రామారావుకు ఇది 191వ చిత్రం, కృష్ణకు 30వ సినిమా, శోభన్ బాబుకు 47వది. ఎన్టీఆర్ అప్పటికే అగ్ర కథానాయకుడు, శోభన్, కృష్ణ వర్ధమాన హీరోలు. అప్పటి తారలు ఏ విధమైన భేషజాలకు పోకుండా తమ జూనియర్లను ప్రోత్సహించిన తీరుకు విచిత్ర కుటుంబం తిరుగులేని దృష్టాంతం. రామారావు, సావిత్రి, కృష్ణ, విజయ నిర్మల, శోభన్ బాబు, షీల ముఖ్య జంటలు. హాస్య జంటగా రాజబాబు, మీనాకుమారి ఆకట్టుకుంటారు. వారి పాత్రలు కథాగమనానికి తోడ్పడే విధంగా ఉంటాయి. ప్రతినాయకునిగా నాగభూషణం నటన అద్వితీయం. రామారావు, నాగభూషణం పోటాపోటీగా నటించిన చిత్రాల్లో విచిత్ర కుటుంబం ముఖ్యమైనది. రామారావు, సావిత్రి పాత్రలు పెద్దరికం వహిస్తూనే హాస్యం చిందిస్తూ ఉంటాయి. ఈ చిత్రానికి కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు. వికేపి సుంకవల్లి నిర్మాత. సంక్షిప్తంగా ఇది కథ. రాజశేఖరం న్యాయవాది, ఆయన భార్య కమల అమాయకురాలు. వారిది అత్యంత గౌరవప్రదమైన కుటుంబం. రాజశేఖరం తమ్ముడు కృష్ణ ఆవేశపరుడు, అందరితో గొడవ పడడం అతడి నైజం. భూస్వామి నాగరాజు అన్యాయాలకు మారుపేరు. నాగరాజు తన తమ్ముడు రాఘవను కూడా పట్టించుకోడు. రాజశేఖరం దంపతులు రాఘవను పై చదువుల కోసం రష్యా పంపిస్తారు. కమల చెల్లెలు రాధ అక్క ఇంటికి చుట్టం చూపుగా వస్తుంది. కృష్ణతో ప్రేమలో పడుతుంది. రాఘవ తాను ప్రేమించిన యువతిని పెళ్లాడి స్వదేశం తిరిగి వస్తాడు. రాఘవ దంపతులను ఆస్తి కోసం రాజశేఖరం మాయం చేస్తాడు. కథ రసకందాయంలో పడుతుంది. రాజశేఖరం మారువేషం వేస్తాడు. నాగరాజు కుటిల యత్నాలను భగ్నం చేస్తాడు. నాగరాజు జైలుకెళ్లడంతో సినిమా ముగుస్తుంది. విచిత్ర కుటుంబం 1969 మే 28న రామారావు జన్మదిన కానుకగా విడుదలైంది. ఘన విజయం సాధించింది. 3 కేంద్రాల్లో 100 రోజులాడింది. అవి విజయవాడ శ్రీ సరస్వతి, గుంటూరు కృష్ణ పిక్చర్ ప్యాలెస్, రాజమండ్రి వెంకట నాగదేవి శతదినోత్సవ కేంద్రాలు. రిపీట్ రన్లో సైతం మంచి లాభాలు తెచ్చిపెట్టింది. విచిత్ర కుటుంబం చిత్రంలో ఎన్టీ రామారావు, శోభన్ బాబు, కృష్ణ, నాగభూషణం, రాజబాబు, ప్రభాకర్ రెడ్డి, సిహెచ్ కృష్ణమూర్తి, రామచంద్రరావు, వడ్లమాని విశ్వనాథం, సావిత్రి, సంధ్యారాణి, మీనాకుమారి, విజయ నిర్మల, షీల, మాలతి, పుష్పకుమారి తదితరులు నటించారు. కథ శరత్ పాల్గంకర్, మాటలు బమిడిపాటి, సంగీతం టివి రాజు, కెమెరా ఆర్ సంపత్, కూర్పు ఆర్ దేవరాజన్, పాటలు డాక్టర్ సి నారాయణ రెడ్డి, గాయని గాయకులు ఘంటసాల, పి సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ఆర్ ఈశ్వరి, పట్టాభి. స్క్రీన్ ప్లే బమ్మిడిపాటి రాధాకృష్ణ. నిర్మాత వికేపి సుంకవల్లి. దర్శకుడు కెఎస్ ప్రకాశరావు. పంపిణీదారులు విజయ పిక్చర్స్. Like and subscribe to our channel.